ఓం శ్రీ సాయిరామ్. విల్లేపార్లే ముంబైలో ఉన్నటువంటి ఈ విల్లేపార్లే నేల ఎంత పుణ్యం చేసుకుందంటే శ్రీ సాయి సచ్చరితలో అనేక సందర్భాల్లో ఈ విల్లేపార్లే యొక్క ప్రస్థానం ఉంటుంది. ఈశోవ్యాసోపనిషత్తు యొక్క సారాన్ని వెల్లడించినటువంటి పుణ్యధామం అని చెప్పాలి. ఎందుకంటే బాబా సొంతంగా వారు ఈశోవ్యాసోపనిషత్తుకు ఇక్కడ నీకు సమాధానం దొరుకుతుందని దాస్గన్ మహారాజును పంపించినటువంటి గృహం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గృహం. ఇప్పటికీ కూడా ఇక్కడ వారి వారసులు ఈ గృహాన్ని అంతే సజీవంగా ఉంచారు. కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చొని నిత్యం పారాయణ చేసేటువంటి ఆ గది, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ వాడినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఇప్పటికీ వారు సజీవంగా ఉంచి దాని వెనకాల ఉన్నటువంటి మరొక స్థలంలో వారు నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ముందు ఉన్నటువంటి భాగాన్ని అదే విధంగా అంతే సజీవంగా ఉంచారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాబా మార్గంలో భక్తి శిఖరానికి ప్రతీక శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఉన్నటువంటి విశేషాలు, కాకాసాహెబ్కు బాబాకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది. కాకాసాహెబ్కు బాబా పట్ల ఎంత అనన్యమైనటువంటి భక్తి అంటే ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానిని ఎడమకాలుతో తన్ని సద్గురు చరణాలు తప్ప ఈ ప్రపంచంలో ఏవీ కూడా తరింపచేయవని చెప్పి మొదటి దర్శనంలోనే కృతనిశ్చయానికి వచ్చినటువంటి భక్త శ్రేష్ఠుడు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. ఈ గృహం ఎంత పుణ్యం చేసుకుందంటే ఈ గృహంలో కేవలం కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రమే కాదు, అనేక మంది భక్తులు ఈ గృహానికి వచ్చారు. దాస్గన్ మహారాజు, ఆనందరావు పాకడే, అదేవిధంగా కాకామాజని, సావిత్రిబాయి టెండూల్కర్, సీతాదేవి తర్కడ్ లాంటి అనేక మంది భక్తులు, మోరేశ్వర్ ప్రధాన్ లాంటి వారు ఎప్పుడూ కూడా ఇదే గృహంలో ఉండేటువంటి వారు. ఈ గృహంలో ఎప్పుడూ కూడా బాబాకు సంబంధించినటువంటి చర్చే జరిగేది, బాబాకు సంబంధించినటువంటి సత్సంగతులే ఇక్కడ మాట్లాడుకునేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వేరే ఊస్ అనేటువంటిది వారి ఇంట్లో ఉండేటువంటిది కాదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. కాకాసాహెబ్కు పిల్లులంటే ఎంతో ప్రాణం. కాకాసాహెబ్ ఇప్పటికి శరీరంతో లేకపోయినప్పటికీ కూడా కాకాసాహెబ్ ఇంటి ముందు ఇప్పటికీ కూడా మనకు పిల్లుల గుంపు కనిపిస్తుంది. వాటి కోసము ఇప్పటికీ కూడా ఇక్కడ కాకాసాహెబ్ ఇంటి వద్ద పిల్లుల కోసము ఆహారాన్ని ఎప్పుడూ వాళ్ళు ఇక్కడ పెట్టి ఉంచుతున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ భోజనం చేస్తుంటే అవి కాకాసాహెబ్ ఒడిలోకి వచ్చేసి కాకాసాహెబ్ చుట్టూ చేరి అతని పళ్ళెంలో మూతి పెట్టి తింటుంటే ఒకసారి పనివాళ్ళు ఆ పిల్లులన్నింటినీ కూడా ఒక చోట బంధిస్తారు. బంధించి అక్కడ ఆహారం పెడితే అవి 2 రోజులైనా 3 రోజులైనా తినవు. 2వ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ అడుగుతారు, ఎక్కడ పెట్టారు పిల్లులు, ఎక్కడ పోయాయి అని అంటే వాటికి ప్రత్యేకంగా వేరే చోట భోజనం పెడుతున్నామంటే కాకాసాహెబ్ వెళ్ళి చూసేసరికి 2 రోజులుగా అవి భోజనం ముట్టలేదు. తర్వాత కాకాసాహెబ్ వాటిని విడిపించుకొని వస్తే కాకాసాహెబ్ చుట్టూ చేరి కాకాసాహెబ్ పళ్ళెంలో మాత్రమే అవి భోజనం చేశాయి. అప్పటి నుంచి పని వాళ్ళకి చెప్తాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని బంధించవద్దు, స్వేచ్ఛగా వాటిని ఇంట్లో తిరగనివ్వండి అని చెప్తారు. ఇప్పటికీ కూడా నేను అనేక మంది భక్తుల గృహాలకు వెళ్ళాను, ఎక్కడా కూడా నాకు పిల్లులు కనిపించలేదు. ఇక్కడికి రాగానే పిల్లులు అవి ఆడుకుంటూ పాడుకుంటూ ఎంత చక్కగా ఇక్కడ తిరుగుతున్నాయంటే ఇది కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఆత్మ ఇప్పటికీ కూడా సజీవంగా ఈ గృహంలోనే ఉంది అనడానికి నిదర్శనం. ఇప్పుడు మనం కాకాసాహెబ్ గృహంలోకి వెళ్దాం. కాకాసాహెబ్ గృహాన్ని ఇప్పుడు వారు బాబా మందిరంగా మార్చేశారు. బాబాకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇక్కడ ఇచ్చి ఇది బాబాకు సంబంధించినటువంటి గృహం అని చెప్పి దాన్ని ఇలానే ఉంచారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. काकासाहेब दीक्षित को
ఎంతో ఇష్టమైనటువంటి హారతి పాట, సాయి రెహం నజర్ కర్నా బచ్చోంకా పాలన కర్నా. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు ఎప్పుడు ఈ గృహానికి వచ్చినా సరే దాస్గన్ మహారాజ్తో పాటు కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో ఆర్తితో పాడుకునేటువంటి పాట. ఎందుకంటే అందులో గొప్ప అనురాగం ఉంటుంది. బాబా నా పైన నువ్వు కరుణను చూపెట్టు అని చెప్పి ఎప్పుడూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ కోరుకున్నది ఒకటే బాబా దగ్గర నుంచి, బాబా నాకు ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతలు కాదు, కేవలం నీ యొక్క కృపా కరుణ మాత్రమే నాకు కావాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ కోరుకునేటువంటి వారు. అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి బాబాగారి యొక్క సజీవమైనటువంటి మూర్తిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారు. ఒకసారి కాకాసాహెబ్ను, దాస్గన్ మహారాజ్ను, ఈ ఇంటికి వచ్చినటువంటి భక్త శ్రేష్ఠులందరినీ స్మరించుకుంటూ బాబాకు మనపూర్వకంగా హారతి మనం చేసుకుందాం. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही छूट जमाना, साई सब ही छूट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंधा आपका, मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं. थक गई मेरी रसना, साई थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పట్ల ఎంత గొప్ప భక్తి అంటే దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి సాయి రహం నజర్ కర్నేలో ఒక లైన్ ఉంటుంది, ముజిసే ప్రభు దిక్కువాలా అని చెప్పి లైన్ ఉంటుంది కదా, దాన్ని వారు ముజిసే చరణు దిక్కువాలా, బాబా నీ పాదాలను నాకు చూపెట్టు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడివి నీవే కాబట్టి నీ యొక్క పాదాలను మాకు చూపెట్టు అని చెప్పి ఈ సాయి రహం నజర్ కర్నాలో 2 సార్లు దాన్ని మనం పాడుకుంటాం కదా. ముజిసే ప్రభు దిక్కులానా అని చెప్పి మొదటిసారి ముజిసే ప్రభు దిక్కులానా అని చెప్పి పాడుకొని తర్వాత ముజిసే చరణు దిక్కు వాలా అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ పాడుకుంటారు. ఇప్పటికి కూడా చాలామంది ముంబైలో కాకాసాహెబ్ దీక్షిత్ను అభిమానించేటువంటి వారు సాయి రహం నజర్ కర్నాలో ఇదే పదాన్ని మార్చి వారు పాడుకుంటారు. ఎందుకంటే సద్గురువు యొక్క చరణాలు ఎంత పవిత్రమైనటువంటివి, ఆ చరణాలు నుంచి ఎప్పుడూ కూడా బంధం విడిపోకుండా ఉండాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఎంత దీక్షతో ఉన్నారనేటువంటిది మనకు అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి కదా. కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క భక్తి ఎంత గొప్పదంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు ధనము ఇవన్నీ కూడా అత్యంత సునాయాసంగా ఆయన తలుపు తడుతున్నా సరే ఆయన మాత్రము సద్గురు చరణాలను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు తప్ప మాయా అనేటువంటి ఆ పేరు ప్రఖ్యాతల వైపు కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్ళలేదు. చాలామంది మిత్రులు అంటారు, నువ్వు అదే జాతీయ కాంగ్రెస్లో ఉండి ఉంటే, జాతీయోద్యమంలోనూ కీలకంగా పాల్గొని ఉండి ఉంటే నీకు ఖచ్చితంగా రాజా బహదూర్ లాంటి యొక్క బిరుదులు నీకు అంకితమయ్యేటివి, అవి వెతుక్కుంటూ నీ గుమ్మం తట్టేది అని చెప్పి చాలామంది స్నేహితులు బంధువులు అంటే కాకాసాహెబ్ దీక్షిత్ అన్నటువంటి మాట.
రాజా బహదూర్ శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ కంటే కూడా సాయి భక్త శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి పేరే నాకు గొప్ప కిరీటము, అదే నాకు గొప్ప అలంకరణ అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి వారు. మనతో పాటు ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మనవరాలు నిర్మలా దీక్షిత్ గారు ఉన్నారు. అమ్మ साईराम. नमस्ते. अम्मा इधर काका साहेब घर में क्या क्या होता इवेंट्स? जैसे कि शिरडी में सब आरती पूजा होती है, उसी तरह से हमारे यहाँ भी 4 पूजा 4 आरती होती है. जैसे 4 उत्सव होते हैं शिरडी में, वैसे ही 4 उत्सव भी होते हैं. उसके अलावा भी हमारे पास में 2 उत्सव ज़्यादा होते हैं. एक तो ये मूर्ति का प्राण प्रतिष्ठा, और दूसरा जिस दिन वेरी फर्स्ट डे साईं बाबा को काका साहेब दीक्षित भेंट हुई थी उनकी, वो दिन हम बहुत बड़े पैमाने पे उत्सव मनाते हैं. ओके. वो 2nd of November. 2nd of November. ऑलवेज एवरी ईयर. Every year. या इस तरह से वो 4 और ये 2 6 उत्सव हमारे यहाँ हमेशा होते हैं. నిర్మలా దీక్షిత్ గారు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల గురించి చెప్పారు. కాకాసాహెబ్ ఇంట్లో షిరిడీలో జరిగేటువంటి 3 పండుగలు ఇక్కడ జరుగుతాయి. సమాధి ఉత్సవం, అదేవిధంగా గురు పౌర్ణమి, శ్రీరామనవమి. దాంతోపాటు 2 ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఒకటి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వెళ్ళినటువంటి రోజు నవంబర్ 2. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం చేస్తారట. తర్వాత బాబా గారు ప్రతిష్ఠించినటువంటి రోజు ఇక్కడ, దాన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్సవంగా చేస్తారట. నిజంగా నాకు ఇక్కడ ముంబైలో ఉన్నా కానీ నాకు వరాల్ సాయి గుర్తొస్తున్నాడు. వరాల్ సాయిలో కూడా అంతే కదా, షిరిడీలో జరిగేటువంటి 3 ఉత్సవాలు జరుగుతాయి. దాంతోపాటు అదనంగా 2 ఉత్సవాలు జరుగుతాయి కదా. ఒకటి శ్రావణ పౌర్ణమి రోజు సాయి టీవీ వార్షికోత్సవం, రెండవది వసంత పంచమి రోజు శ్రీ వరాల్ సాయి విగ్రహ ప్రతిష్ట. బాబా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అనుభవాన్ని ఇస్తూనే ఉంటారు. यहाँ पर एक कसारा घाट करके एक जगह है, वहाँ पर बहुत गर्म होता है. और जो पैदल जाते हैं रामनवमी के लिए, पैदल सब लोग पालकी लेके जाते हैं, तो उनके लिए वहाँ पर घाट के ऊपर पानी की व्यवस्था नहीं है, खाने की व्यवस्था नहीं है. तो और वो घाट चढ़ के जाते हैं पैदल लोग, कम से कम 10,000 लोग पैदल पालकी लेके जाते हैं. तो उनको पानी की व्यवस्था नहीं है, कुछ भी नहीं है खाने के लिए. तो वहाँ पर अपने पास बहुत बड़ा शिविर लगाते हैं, बहुत बड़ा पंडाल होता है, बहुत बड़ा. उसके अलावा वहाँ पर डॉक्टर्स की व्यवस्था होती है, रवा का उपमा, लड्डू, राजगिरे के, बिस्किट के पूड़े, पानी, शरबत, इस तरह से हम लोग वहाँ पर व्यवस्था करते हैं. और जैसे कि लोग जाते रहते हैं, वो वहाँ पर पानी पी के थोड़ा नाश्ता करके फिर आगे बढ़ते हैं. ठीक है. तो ये व्यवस्था हमारी बहुत बड़ी है, मतलब बहुत ही हमको बहुत समाधान मिलता है उसमें. ముంబై నుంచి అనేక మంది పల్లకీలు తీసుకొని పాదయాత్రగా షిరిడీకి వెళ్తారు. ముంబై నుంచి కసార్ ఘాట్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అది చాలా ఎత్తైనటువంటి ప్రాంతము, ఘాటు. అదేవిధంగా అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు. అలా పాదయాత్ర ద్వారా వెళ్తున్నటువంటి వాళ్లకు ఆ కసార్ ఘాట్ వద్ద దీక్షిత్ ట్రస్ట్ తరఫున వారు మంచినీళ్ళు, భోజనం ఒకరోజు ఏర్పాటు చేస్తారట. ఇక్కడే ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ కుటుంబానికి వారు మరలా షిరిడీకి వెళ్ళేటువంటి వారి కోసం కసార్ ఘాట్ వద్ద ప్రతి శ్రీరామనవమికి భోజనాలు, మంచినీళ్ళు, అనేక సౌకర్యాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. నాకు వరాల్ సాయిలో సాయి టీవీలో జరిగేటువంటి సేవ ఈ సందర్భంగా గుర్తొచ్చింది. మనకు కూడా అక్కడ మందిరం ఉంది, అయినా సరే అనేక సందర్భాల్లో మనము షిరిడీలో ఎవరికైతే అన్నార్థులు ఉన్నారో, ఎవరికైతే అవసరార్థులు ఉన్నారో, ముఖ్యంగా కరోనా సమయంలో మనం చేసినటువంటి సేవ ఈ సందర్భంగా ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గుర్తు చేయించారు.
ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని చెప్తాను. కాకాసాహెబ్ చదివేటువంటి భావార్థ రామాయణానికి సంబంధించినటువంటి గ్రంథము పేజీలు చిరిగిపోతుంటే ఒక భక్తుడు కొత్త ప్రింట్ వచ్చింది, దీనిని తీసుకోండి కాకాసాహెబ్, ఎందుకు ఆ చిరిగిపోయినటువంటి పేజీలను అతుకు పెట్టుకొని చదువుతున్నారంటే దీనికి మించినటువంటి పవిత్ర గ్రంథం మరొకటి ఉండదు, ఇంతకంటే అందమైన చిత్రపటం వేసి అందమైనటువంటి ముఖ చిత్రం వేసి మరింత క్వాలిటీ పేపర్లతోటి ముద్రించినటువంటిది అయినా సరే దీనికి సమానమైనటువంటిది మరొకటి ఉండదు అని అంటారు. ఎందుకంటే శ్రీ సాయిబాబా స్వయంగా వారి స్వహస్తాలతోటి నాకు అనుగ్రహించినటువంటి గ్రంథం ఇది, కాబట్టి దీనికి మించినటువంటిది మరొకటి ఉండదు అనుకున్నారు. అందుకనే శ్రీ సాయిబాబా తన జీవితాన్ని ఎలా మలిస్తే, ఎలా మలుపు తిప్పితే అలా తిరగాలనుకున్నాడు తప్ప తను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన సొంత నిర్ణయాలు కానీ అభిప్రాయాలు కానీ వేటిని కూడా కాకాసాహెబ్ అమలుపరుచుకోలేదు, తన జీవితంలోకి రానివ్వలేదు. కాకాసాహెబ్ జీవితానికి సంబంధించి మరిన్ని విశేషాలు, ఎందుకంటే ఇది మొదటి అంతస్తు, రెండో అంతస్తులో ఒక ధ్యాన మందిరాన్ని వారి స్మృత్యర్థం నిర్మించడం జరిగింది. అక్కడ ఎప్పుడూ కూడా పారాయణ జరుగుతూ ఉంటుంది, భక్తులు వచ్చి పారాయణ చేసుకుంటూ ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ చేసినటువంటి ఆ పారాయణ ప్రదేశాన్ని దీనంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. కాకాసాహెబ్ దీక్షిత్ గృహంలో ఇప్పుడు మనము రెండో అంతస్తుకు వచ్చాం. ఈ ప్రాంగణాన్ని వారు పారాయణ కోసము వినియోగించడం జరుగుతుంది. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గృహంలో నిత్యము కూడా పారాయణ జరిగేది. పారాయణ మాత్రమే కాదు, ప్రతి గురువారం కూడా సత్సంగం జరిగేటువంటిది. అనేక మంది భక్తులు ఇక్కడికి సత్సంగం కోసం విచ్చేసేటువంటి వారు. ముఖ్యంగా సావిత్రిబాయి టెండూల్కర్ విరచిత భజనమాల పారాయణ నిత్య నియమంగా జరిగేటువంటి పారాయణ ఇదే ప్రదేశంలో జరిగేది. ఈ ప్రాంతంలో అనేక గ్రంథాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాకాసాహెబ్ కుటుంబ సభ్యులు నిత్యము కూడా ఇక్కడ నియమం తప్పకుండా కాకాసాహెబ్ మాదిరిగానే వారు పారాయణ చేస్తూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రపటం శ్యామారావు జయకరు స్వయంగా గీసినటువంటి పోర్ట్రేట్ చిత్రపటం. బాబా ద్వారకామయిలో కూర్చున్నటువంటి ఆ రూపాన్ని వారు షిరిడీకి వెళ్ళి స్వయంగా చూసి అక్కడే బాబా యొక్క చిత్రపటాన్ని వేయడం జరిగింది. అప్పుడు వారు 3 చిత్రపటాలను వేయడం జరిగింది. ఒకటి ప్రస్తుతానికి ద్వారకామయిలో ఉంది, రెండవది జైకర్ దగ్గర ఉంది, మూడవది కాకాసాహెబ్ గృహంలో ఉంది. ఇది ఎలా వచ్చింది ఇక్కడికి? మొదట కాకాసాహెబ్ ఇంట్లో ఈ చిత్రపటం లేదు. మూడో చిత్రపటం మోరేశ్వర్ ప్రధాన్కు జైకర్ ఇస్తారు కదా, దాన్ని వారు ఫ్రేమ్ కట్టకుండా మలిచి చుట్టజుట్టి ఒక ప్రదేశంలో పెడతారు ఇంట్లో. చాలా రోజులుగా అది అలానే ఉండిపోతుంది. ప్రధాన్ గృహంలో ఉన్నటువంటి బాబా గారి యొక్క చిత్రపటము అనూహ్య రీతిలో కాకాసాహెబ్ దీక్షిత్ గృహానికి చేరుతుంది. ఒకరోజు ప్రధాన్ వారసుల యొక్క స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, మీ ఇంట్లో అటకపైన ఉన్నటువంటి నా చిత్రపటాన్ని కాకాసాహెబ్ ఇంటికి చేర్చండి అని అంటారు. మరుసటి రోజు కాకాసాహెబ్ ఇంట్లో వారు భోజనం చేస్తుండగా ప్రధాన్ వారసులు ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి వారికి అందజేస్తారు. అప్పటి నుండి జయకర్ గీసినటువంటి ఈ 3వ చిత్రపటము కాకాసాహెబ్ గృహంలో కొలువై ఉంది. దానిని ప్రస్తుతం కాకాసాహెబ్ దీక్షిత్ వారసులు ఇక్కడ పారాయణ చేసుకునేటువంటి ఈ గదిలో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి భక్తులకు బాబా ఇచ్చేటువంటి అనుగ్రహము చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్త శిఖరము బాబా పట్ల అతను ఏర్పాటు చేసుకున్నటువంటి శరణాగతి. భక్తుడు ఎంత శరణాగతిని వేడితే అంత దగ్గరగా సద్గురువు వస్తాడు. ఈశో వ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి కథ చదువుతున్నప్పుడు కాకాసాహెబ్ ఇంటినే బాబా ఎందుకు ఎంచుకున్నాడు? కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఇల్లు
ఎప్పుడూ కూడా అంటే ఒక సద్భక్తుడు ఉండేటువంటి ప్రదేశము ఎప్పుడూ కూడా పునీతమై ఉంటుంది. అక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కాకాసాహెబ్కు మనసులో తను సద్గురువుని చేరిన తర్వాత తన పూర్వాశ్రమం కంటే కూడా చాలా తృప్తిగా ఉన్నాననేటువంటి భావంతో ఉండేటువంటి వారు. ఈశోవ్యాసోపనిషత్తు కూడా అదే చెప్తుంది కదా, భగవంతుడు ఇచ్చినటువంటి దాంతో జీవితాన్ని తృప్తిగా గడపాలనేటువంటిదే కదా కాకా పని మనిషి చెప్పినటువంటిది. మొదట దాసన్ మహారాజు అమ్మాయిని చింకిరి గుడ్డలతో చూస్తాడు కదా, చూసినప్పుడు ఆవిడ నారింజ రంగు చీర యొక్క అందాన్ని వర్ణిస్తూ ఆనందంగా ఉంది. నారింజ రంగు చీర ఇచ్చిన తర్వాత దాన్ని కట్టుకొని వచ్చినప్పుడు కూడా అదే ఆనందం ఉంది. మళ్ళీ దాన్ని మడత పెట్టి పెట్టెలో పెట్టుకొని తెల్లవారి సాధారణమైనటువంటి చింకి గుడ్డలతో వచ్చినప్పుడు కూడా అదే ఆనందంగా ఉంది. ఇదే అసలైనటువంటి తత్వమని కాకాసాహెబ్ పని మనిషి చెప్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అంతే కదా, తనకు పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ దానికి రెట్టింపైనటువంటి సంపదను, పేరును, ప్రతిష్టను సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో సద్గురువు యొక్క చరణాలు లభించాయి, సద్గురువు యొక్క సహచర్యం లభించిందనేటువంటి తృప్తితో ఉన్నారు కదా. ఏ గృహమైతే తృప్తితో ఉంటుందో, ఏ గృహంలో ఉన్నటువంటి సద్భక్తులు ఆత్మ నివేదనతో ఉంటారో అక్కడ ఖచ్చితంగా భగవంతుని తత్వానికి సంబంధించినటువంటి సమాధానం లభిస్తుంది. అందుకోసం బాబా దాస్కన్ మహారాజును ఈశోవ్యాసోపనిషత్తి భావార్థిని నీకు కాకా పని మనిషి చెప్తుంది పో అన్నాడు. కాకా పని మనిషికి కూడా ఎలా అబ్బింది ఆ ఆత్మతృప్తి అనేటువంటిది? తన యజమానిని చూస్తుంది కదా, తన యజమాని లక్షల రూపాయల సంపదను త్యజించి పేరును ప్రఖ్యాతలను పక్కన పెట్టి భగవంతుడు ఉంచినటువంటి స్థితిలో, ముఖ్యంగా సద్గురు శ్రీ సాయిబాబా ఉంచినటువంటి స్థితిలో ఆనందంగా ఉన్నాడు కదా. మరి యజమాని యొక్క పాజిటివ్ వైబ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వస్తాయి కదా. అందువల్లనే ఆ పని పిల్ల కూడా తృప్తిగా ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా జీవించేటువంటి స్థితిని అలవాటు చేసుకుంది. ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్తో సహచర్యం చేసినటువంటి వాళ్ళు కూడా తమ జీవితాల్లో ఎంతో కొంత తృప్తిని సాధించాలి, భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉండాలి. కాకాసాహెబ్ లాంటి వాళ్ళే అన్నింటినీ ఎడమకాలుతో తన్ని సద్గురు యొక్క చరణాలను పట్టుకున్నారు. మనం ఎంత కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటివి వారు ఇస్తారు. అందుకు మనం ఓపికతో ఉండాలనేటువంటి దాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. కాకాసాహెబ్ దీక్షిత్ చావిడి ఉత్సవంలో వారు చక్కటి తలపాగాను ధరించేటువంటి వారు. అంతేకాదు వారు కర్తవ్య నిర్వహణలో, అదేవిధంగా అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు వారు ధరించేటువంటి టోపీలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీరు కాకాసాహెబ్ దీక్షిత్ స్వయంగా ధరించినటువంటి ఇవన్నీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ధరించేటువంటి వస్త్రం చావిడి ఉత్సవం సమయంలో ఆ పైన ఉంది కదా, ఈ రెండు కూడా చావిడి ఉత్సవం సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ధరించేటువంటి వారు. ఈ కిందిది కూడా వారు వృత్తిపరంగా కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క టోపీలను ధరించేటువంటి అలవాటు వారికి ఉంటుంది. మనం కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క చిత్రపటం ఎక్కడ చూసినా సరే ఈ టోపీలు కనిపిస్తూ ఉంటాయి. ఇవేమో ఇంట్లో శుభకార్యాలు, ఇతరత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ పగిడీలను వారు ధరించేటువంటి వారు. కాకాసాహెబ్ ధరించినటువంటి ఈ పగిడీలు, కాకాసాహెబ్ జీవితమే ఒక ఆదర్శం మనందరికీ కూడా. అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గృహంలో ఈరోజు మనం అనేక విషయాలు కాకాసాహెబ్ గురించి మాట్లాడుకున్నాం. కాకాసాహెబ్ దీక్షిత్తో పాటు ఆ రోజు అనేక మంది భక్తులు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తిభావంతో ఉండేటువంటి వారు. తమ జీవితాలకు దొరికినటువంటి గొప్ప ఆభరణంగా బాబాను భావించేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క నిబద్ధత,
కాకాసాహెబ్ దీక్షిత్ బాబా పట్ల చూపినటువంటి శ్రద్ధ, భక్తి, అనన్య శరణాగతికి బాబా ఇచ్చినటువంటి బహుమతి ఎంత గొప్పది కదా. అంతకంటే గొప్ప బహుమతిని మరెవ్వరూ పొందలేరేమో. కాకాసాహెబ్ దీక్షితు ద్వారకామయిలో కూర్చొని ఉండగా బాబా అక్కడ ఉన్నటువంటి భక్తులతో అంటారు, నేను కాకాను విమానంలో తీసుకెళ్తా అని చెప్పి. అదేవిధంగా బాబా కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్లారు. విమానంలో తీసుకెళ్లడం అంటే అర్థం ఏమిటి? సునాయాసంగా నువ్వు చేరాల్సినటువంటి గమ్యాన్ని నేను చేరుస్తాను అని చెప్పి దాని అర్థం. ఆ రోజు అందరికీ అర్థం కాలేదు. కాకాసాహెబ్ను విదేశాలకు తీసుకెళ్తాడేమో బాబా విమానంలో అని అనుకున్నారు. కాదు, కాకాసాహెబ్ దీక్షితు తన కొడుకు ఆరోగ్యం బాగలేకపోతే బాంద్రాలో హాస్పిటల్లో ఉంటే చూసొద్దామని చెప్పి బయలుదేరుతాడు. అప్పటికే తన ఇంటికి అన్నాసాహెబ్ దబోల్కర్ వస్తారు. అన్నాసాహెబ్ దబోల్కర్తో పాటు ట్రైన్లో బయలుదేరుతాడు. ఇద్దరూ ప్రయాణం చేస్తూ కాకాసాహెబ్ బాబా యొక్క కరుణ, కృప గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంత గొప్ప సద్గురువును మనం చేరుకున్నాం అన్నాసాహెబ్, ఆ సద్గురువు వల్ల మన జీవితాలు తరించాయి అని బాబా కథల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కాకాసాహెబ్ ఎప్పుడు ఏ ఇద్దరితోటి కలిసినా బాబా యొక్క ఊసు తప్ప మరొకటి కాకాసాహెబ్కు ఉండేటువంటిది కాదు. కాకాసాహెబ్ దీక్షితు బాబా గురించి మాట్లాడుతూ తల పక్కకు వాలుస్తాడు. ఆ తల పక్కకు వాలిస్తే అన్నాసాహెబ్ అనుకున్నాడు, మాట్లాడుతూ కాకాసాహెబ్ నిద్రలోకి జారుకున్నాడేమో అనుకున్నాడు. ఎంతసేపటికి తల అలా వాల్చి ఉండడంతో అన్నాసాహెబ్ కాకాసాహెబ్ దీక్షిత్ పక్కకి వెళ్తాడు. వెళ్ళి ఆ తలను తన భుజం పైన పెట్టుకుంటే ఎంతసేపు కాకాసాహెబ్ అన్నా సరే కాకాసాహెబ్ లేవరు. కాకాసాహెబ్ అప్పటికే విమానం ఎక్కేశాడు. బాబా వచ్చేశారు. వచ్చి కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్ళిపోయారు. అంటే తన భక్తుడికి ఎటువంటి ఆయాసం లేకుండా అనాయాసమైనటువంటి మరణాన్ని ఏ విధంగా సద్గురువు ఇస్తారు. ఎందుకంటే మనందరం కూడా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి స్థితిలో అందరం ఉన్నతంగా బ్రతకవచ్చు, లగ్జరీలను అనుభవించవచ్చు, డబ్బును సంపదను పోగు చేసుకోవచ్చు. కానీ చివరి గడియల్లో మనము అవసాన దశలో నరకాన్ని అనుభవిస్తే మనం ఎంత సంపాదించినా, ఎంత విలాసంగా బతికినా, ఏమి చేసినా అది ఏది కూడా మనకు చివరి దశలో ఉపయోగపడదు. అవస్థతో మనము చివరి దశ గడపాల్సి వస్తుంది. కానీ బాబాను ఆశ్రయించి బాబా చరణాల్లో లీనమైనటువంటి వారికి ఆ అవస్థ ఉండదు, అటువంటి ఇబ్బందులు కలగవు అనడానికి అనేక మంది భక్తుల నిదర్శనం. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా అనాయాసమైనటువంటి మరణాన్ని పొందారు. కాకాసాహెబ్ దీక్షిత్ అంతకంటే ఉన్నతమైనటువంటి మరణాన్ని పొంది సాయి యొక్క చరణాల వద్ద వారు స్థిరంగా అక్కడ కూర్చున్నారు. బాబా గురించి మాట్లాడుతూ ప్రాణాన్ని వదలడం అనేటువంటిది ఎంత శరణాగతి ఉన్నటువంటి వాళ్ళకి అది సాధ్యం. ఒక్క కాకాసాహెబ్కే సాధ్యమైంది. అది ఇంకెవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. మిగతా భక్తులందరూ కూడా బాబా దయ వల్ల అనాయాస మరణాన్ని పొందారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ లాగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండి చివరి వరకు తన నోటి నుండి బాబా యొక్క లీలలే వచ్చి మరణించినటువంటి ఏకైక భక్తుడు. అందుకనే భక్త శిఖరం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ అని అంటారు. అనన్యమైనటువంటి సాయి భక్తికి ప్రతిరూపం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. ఈరోజు ముంబై విల్లేపార్లేలో ఉన్నటువంటి కాకాసాహెబ్ గృహానికి రావడం, ఇక్కడ వారి నివాసంలో మనం ఉన్నటువంటి విశేషాలను చూడడం అనేటువంటిది మనకు దక్కినటువంటి గొప్ప అదృష్టంగా, ఈ గురు పౌర్ణమికి సద్భక్తి అంటే ఎలా ఉంటుంది, నా సద్భక్తుడు ఎలా ఉంటాడు, నేర్చుకోండి నా సద్భక్తుడి గురించి అని చెప్పి సాయి గురుకులంలో ఈరోజు బాబా మనందరి ముందు వీళ్ళందరినీ మనకు తీసుకొచ్చి చూయిస్తున్నారు. మనం ఈ గురు పౌర్ణమికి కొంతైనా ఈ సద్భక్తుల నుండి మనం విషయాలు నేర్చుకుంటే అదే గొప్ప. ఓం శ్రీ సాయిరామ్.